ఓం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో శుభ్రు అన్నటువంటి మంత్రం జగన్మాత యొక్క కనుబొమ్మలను గురించి వర్ణిస్తూ ఉన్నది. శుభ్రు అనగా మిక్కిలి శోభాయమానమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటిది అని ఇక్కడ అర్థం. యథార్థానికి ఈ మంత్రం గురించి వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్నటువంటి ఒక నామంలో లలితా సహస్రనామంలో ముందు భాగంలో మనకు వస్తున్నది. అదే అర్థంతో కూడినటువంటిది ఇక్కడ శుభ్రు అన్నటువంటి నామం, మరొక నామం మనకు వచ్చింది. ఈ శుభ్రు అన్నటువంటి దానిలో దేవి యొక్క కన్నులు ఎడమ కన్ను, కుడి కన్ను ప్రాతః సంధ్య సాయంకాల సంధ్యలను గురించి సూచిస్తున్నాయి. ఈ కనుబొమ్మలు సంధి కాలాన్ని గురించి సూచిస్తున్నాయి. ఈ సంధి కాలం అంటే ఇది చాలా పూర్వమైనటువంటిది. ఉదయం సూర్యోదయానికి ముందు కాలం చాలా శక్తివంతమైన కాలం. సాయంకాలం సూర్యాస్తమయానికి ముందు కాలం చాలా ప్రత్యేకమైనటువంటి కాలం. ఈ రెండు కాలాలు దేవి యొక్క కనుబొమ్మలుగా ఇక్కడ వర్ణించబడ్డాయి. కోటి సంధ్యాకాలాలు కలిపి, కోటి ప్రాతఃసంధ్యలు, కోటి సాయం సంధ్యలు కలిపితే ఎలాంటి సుందరమైనటువంటి ఒక వర్ణం ఏర్పడుతుంది. ఆ రెండు వర్ణాలను కలిపి బాగా ముద్ద చేసి బంగారు వర్ణం కలిగినటువంటి దేవి యొక్క దివ్యమైనటువంటి నేత్రాలకు పైభాగంలో రెండు కనుబొమ్మలుగా అమర్చారా అన్నట్లుగా అంత శోభాయమానమైనటువంటి స్వరూపంతో ఈ సాయం సంధ్యా స్వరూపాలను ఇక్కడ శుభ్రు అన్నటువంటి మంత్రంలో వర్ణించబడింది. ఇక్కడ శుభ్రు అనగా అద్భుతమైనటువంటి సంధికాలం. ఈ సంధికాలం జీవితంలో మనకు ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మనం దేనినైతే అభిలషిస్తామో దాని మీదనే మనం ఎక్కువగా పట్టుదలతో దానిని సాధించే వరకు నిద్రపోం. ఈ సందర్భంలో కఠోపనిషత్తుని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నచికేతుడనేటువంటి బాలుడు యముని వద్దకు వెళ్ళి యమధర్మరాజు అనేక రకాలైనటువంటి ప్రలోభాలు ఎన్ని చూపెట్టినప్పటికీ నీకు ఏం వరం కావాలో కోరుకో, దీర్ఘాయుష్షు కావాలన్నా, జీవితకాలం అంతా ఎప్పటికీ మృత్యువే లేకుండా అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మిక్కిలి సౌందర్యమైనటువంటి శరీరంతో చాలా భోగభాగ్యాలు అనుభవిస్తూ అలాంటి జీవితం నువ్వు కోరుకో, అలాంటి జీవితం ఎన్ని లక్షల సంవత్సరాలు నీవు కావాలన్నా కూడా ప్రసాదిస్తాను. ఇలాంటి ప్రలోభాలన్నీ కూడా యమధర్మరాజు నచికేతునికి ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ నచికేతుని యొక్క కోరిక ఈ కోరిక కాదు, అది సంధి కాలానికి సంబంధించింది. అనగా ఇవన్నీ దాటిపోయిన తర్వాత సూర్యోదయానికి ముందు ఒక సంధ్యాకాలం వస్తుంది. ఆ సంధ్యాకాలం పూర్తయిన తర్వాత సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి సంధికాలం ఎలాంటిదో అలాంటి మానసిక స్థితి నచికేతుని యొక్క మానసిక స్థితి. ఎన్ని రకాలైనటువంటి ఆశాపాసాలు అతని ముందు ఉన్నప్పటికీ వాటి మీద దృష్టి కలగటం లేదు. ఆ సంధికాలం పూర్తి కాగానే దర్శించబోయేటువంటి సూర్యబింబాన్ని కోసంగా ఆశగా నిరీక్షిస్తున్నటువంటి అద్భుత మానసిక స్థితి. ఇలాంటి నిరీక్షణలో ఇక తక్కినటువంటి ప్రలోభాలన్నీ కూడా మనిషి మనస్సును ఆకర్షించలేవు. దానికి అపురూపమైనటువంటి దృష్టాంతంగా భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో నచికేతోపాఖ్యానం చాలా అపురూపంగా ఉంటుంది. ఎన్నో రకాల ఆశలు, ఒక మనిషి ముందు ఇన్ని రకాల ఆశలు ఉంచినప్పుడు
చాలా సులభంగా మానవుడు ఈ ఆశల కోసం జారిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ నచికేతుడు అనేటువంటి అద్భుత ఉపనిషత్ బాలుడు ఈ ప్రలోభాలకు లొంగేటువంటి వ్యక్తిగా కనిపించడం లేదు. అతని యొక్క లక్ష్యం పరమాద్భుతమైనటువంటి ఈ సంధికాలాన్ని దాటి ఆ తర్వాత దర్శించబోయేటువంటి అపురూపమైనటువంటి జ్ఞాన సౌందర్యం, ఆ జ్ఞాన సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని దర్శించాలన్నటువంటిది ఒక్కటే ఆ నచికేతుని యొక్క ఏకైక లక్ష్యం. మనం కూడా అలాంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలని ఇక్కడ అమ్మవారి కనుబొమ్మలను గురించి మనకు వర్ణించడం లేదు. చెప్పుకున్నాం కదా, కొన్ని కోట్ల సంధ్యాకాలాలు, ప్రాతః సంధ్యాకాలాలు, కొన్ని కోట్ల సాయం సంధ్యాకాలాలు, ఇవి రెండింటినీ కలిపి మెదిపి చాలా శోభాయమానంగా బంగారపు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి యొక్క నేత్రాలకు పైభాగంలో 2 కనుబొమ్మలలాగా అమరి ఉన్నాయి అంటున్నారు. ఈ 2 కనుబొమ్మలు సంధ్యాస్వరూపాలు అన్నారు. ఈ సంధ్యాస్వరూపాల యొక్క అంతరార్థం ఏంటంటే, నచికేతుడులాగా మనం కూడా ఆత్మసాక్షాత్కార సిద్ధి కోసం నిరీక్షించవలసి ఉంటుంది. మనం ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో అటు ఇటు తిరుగుతూ ఈ భ్రాంతుల్ని ఆనందిస్తూ ఈ జడమైనటువంటి వస్తువుల మీద మనం భ్రాంతి పెంచుకొని సుఖదుఖాలకు లోనై ఇలాగా జనన మరణ సంసార చక్రంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇలాంటి సంధ్యాకాలాలు మన జీవితంలో ఎన్నో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ దేవి యొక్క 2 కనుబొమ్మలు ప్రాతః సంధ్యగా, సాయం సంధ్యగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఈ 2 సంధ్యలను మనం వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ 2 సంధ్యాకాలాల్లో మనం ధ్యానం చేయలేకపోతున్నాం. మన మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నది. అలాగ వెళ్లకుండా నచికేతుడు ఏ విధంగా యమధర్మరాజు ఎన్నో రకాలైనటువంటి వరాల ప్రలోభాన్ని పెట్టినప్పటికీ ఆ వరాలను ఏవీ కోరుకోకుండా ఆత్మసాక్షాత్కార సిద్ధి కోసం ఏదైతే అవసరమో అలాంటి వాటిని గురించి పదే పదే తెలుసుకొని ఏ మార్గంలో వెళితే ఆ నిజమైనటువంటి సిద్ధి కలుగుతుందో ఆ సంధ్యా సమయంలో నిలచి ఆత్మసాక్షాత్కారం కోసం తపించినటువంటి వాడు అపూర్వమైనటువంటి ఉపనిషత్ బాలుడు నచికేతుడు. అపూర్వమైనటువంటి ఆదర్శమూర్తి. అలాంటి ప్రలోభాలు సాధారణమైనటువంటి మనుషుల ముందు ఉంచితే క్షణకాలం చాలు. ఆ ప్రలోభాల కోసమే జీవితం పరిగెత్తడం సాగిపోతుంటుంది. ప్రాచీన కాలంలో ఒక ఋషి ఆశ్రమంలో ఒక ఋషి బాలుడు పాము కాటు చేత మరణించాడు. ఆ మరణించినటువంటి ఋషి బాలుణ్ణి ఆశ్రమానికి తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చి ఆ ఋషి పత్ని ముందు ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి తక్కిన బాలురందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఋషి పత్ని మాత్రం ఏడవటం లేదు. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మరొక స్త్రీ వచ్చి ఆ ఋషి పత్నిని అడిగింది, అమ్మా, మీ సొంత బిడ్డ మరణిస్తే మీరెందుకు తల్లి దుఃఖించకుండా అలాగా నిశ్చలంగా ఉన్నారు అని అడుగుతుంది. అందుకు ఋషిపత్ని నెమ్మదిగా కన్నులు తిప్పి ఆవిడ వంక చూస్తూ ఇలాగ చెప్పింది, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు జడస్వరూపమైనటువంటిది. జడం మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందనటువంటిది సత్య పదార్థం మాత్రమే. మార్పు చెందే జడాన్ని చూచినప్పుడు దుఃఖం కానీ, ఆవేదన కానీ, ఆవేశం కానీ కలగదు కదా. అందుచేతనే ఈ మరణం నా హృదయం మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించలేదు. జడాన్ని మనం ప్రేమించలేం. దాని వెనక ఉన్నటువంటి సత్యాన్ని ఎప్పుడు ఎక్కడైనా ప్రేమించవచ్చు అంటూ అశాశ్వతంగా ఉన్నటువంటి జడ పదార్థాల పట్ల, నశించేవాని పట్ల భయం కానీ, దుఃఖం కానీ, మమకారం కానీ ఉంటాయంటావా? నీవే చెప్పు అంటూ ఆ ఋషి పత్ని అడిగింది. అప్పుడు ఆ రెండవ స్త్రీ ఏమీ బదులు పలకలేకుండా కన్నీళ్లతో ఆ ఋషిపత్ని యొక్క పాదార విందాల్ని తన కన్నీటితో అభిషేకం చేసింది. అలాంటి పుణ్యమూర్తులు భారతదేశంలో ఆ సంధికాలం మధ్యలో నిలుచుకున్నారు. ప్రతిరోజు మనం ప్రాతకాలంలో నిద్రలేచి ధ్యానం చేయండి అని చెప్పుకుంటూ ఉన్నాం. సరే, ఏదో చెప్తున్నారు, ధ్యానం చేయమంటున్నారంటూ
చాలా క్యాజువల్గా మనం తీసుకుంటాం దాన్ని, అది చెవికి ఎక్కదు. కానీ ఇక్కడ సంధికాలం అంటే జీవన సంధ్య. చాలా జన్మలు, ఎన్నో జన్మలు, లెక్క పెట్టుటకు సాధ్యం కానన్ని జన్మలలో ఎప్పుడో ఒక్కసారి ఆ మెలకువ కలిగింది. ఆ జన్మలన్నింటి యొక్క పుణ్య ఫలితం చేత ఈ జన్మలో ఒకసారి మెలకువ కలిగింది. ఆ మెలకువ అంటే ఆత్మ విషయమునందు, దైవికమైనటువంటి విషయమునందు మనకు మెలకువ కలిగింది. ఆ మెలకువనే మనం సంధ్యాకాలంలో నిలిచి దైవాన్ని ఆరాధన చేయడం. ఆ మెలకువ వల్లనే ఆ ప్రాతఃసంధ్యలో, సాయం సంధ్యలో మనం ధ్యానం చేయడం వల్ల అపూర్వమైనటువంటి శక్తి మనకు కలిగి మానసికమైనటువంటి అన్ని రకాల అవరోధాలు తొలగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఆ సమయంలో ధ్యానం చేయడం అనేటువంటిదే కాకుండా ఈ స్త్రీ వంటి మానసిక పరిపక్వత కలిగినప్పుడు జీవితమే అసలు సంధ్యాకాలంలో నిలిచినట్లు అవుతుంది. అనగా ప్రత్యేకంగా ఇప్పుడు ప్రాతఃసంధ్యాకాలంలో, సాయం సంధ్యాకాలంలో నిలిచి దైవధ్యానం చేసినట్లు కాదు అక్కడ అర్థం. ఈ జీవితంలో, జీవితం అనే సంధ్యాకాలంలో నిలిచి మనం ఉన్నాం. ఈ జీవితం మనకు సంధ్యాకాలమైంది. ఇప్పుడు మనం మేల్కొన్నాం. మేల్కొని ఆ చీకటంతా గడిచిపోయిన తర్వాత సుప్రభాతానికి ముందు ఉన్నటువంటి ఈ కాలం, ఇది ఇప్పుడు మన జీవితకాలం. మన ముందు జ్ఞాన సూర్యుడు నిలిచి ఉన్నాడు. అది ఏ ఆత్మస్వరూపం. ఆ జ్ఞాన సూర్యుని యొక్క సాక్షాత్కార సిద్ధి కోసం, అనగా ఆత్మానుభవం కోసం, ఆత్మ దర్శనం కోసం ఇప్పుడు మనం మేల్కొన్నాం. ఇది నిజమైన సంధ్యాకాలం. ఇలాంటి సంధ్యలుగా జగన్మాత యొక్క 2 కనుబొమ్మలు అమరి ఉన్నవి. దేవి యొక్క చెవులు శ్రవణేంద్రియాలు వాయుస్వరూపాలట. దేవి యొక్క కనుబొమ్మలు ప్రాతఃసంధ్య, సాయం సంధ్యలుగా వర్ణించబడ్డాయి. అపూర్వమైనటువంటి ఆకాశంలో ఉన్న నక్షత్ర కోట్లన్నీ కూడా దేవి యొక్క జడలలో అలంకృతమైనటువంటి ముత్యాలు, రత్నాలుగా వర్ణితమవుతూ ఉన్నాయి. అనగా ఈ విశ్వస్వరూపాన్ని ఊహించడానికి ఎవరికీ తరం కాదు. అందుకే మనం అనేకసార్లు చెప్పుకున్నట్లుగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడికి వాక్కు వెళ్ళి మాట్లాడజాలదో, ఎక్కడ మనస్సు పని చెయ్యలేదో, ఎక్కడ కేవలం బ్రహ్మభావన మాత్రమే పూర్ణమై నిండి ఉన్నదో, నిరంతరం సచ్చిదానంద స్వరూపంలో, నిరంతరం బ్రహ్మానంద లహరులలో ఏ హృదయమైతే అలా తేలియాడుతూ ఉన్నదో, ఆ స్వరూప జ్ఞానం కోసం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాం. ఈ కోట్ల జన్మలలో ఇప్పుడు సంధికాలం వచ్చింది, అనగా సంధ్యాకాలం వచ్చింది. మనం ప్రాతకాల సమయంలో, ఆ సూర్యోదయ సమయంలో సూర్యకాంతి ముందు కొంతసేపు నిలిచి మనం అలాగ మౌనంగా ఉంటాం. అలాగా ఈ జీవితకాలం అంతా అలాంటి ప్రాతఃసంధ్య లాంటిది. ఈ జన్మలో మేల్కొన్నాం. ఈ జన్మలో దైవం కావాలన్నటువంటి తపన కలిగింది. జడ పదార్థాల మీద అనాసక్తి కలిగి సత్య పదార్థం మీద ఆసక్తి కలిగింది. ఆ సత్యం ఎక్కడ ఉన్నది అన్నటువంటి ఆ పరితప్తతలో మనం కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి ఆ సుగంధం మనలో నుంచే వస్తున్నది అన్న సత్యం మనకు అర్థమైంది. అందువలన ఈ యొక్క సంధ్యాకాలాన్ని, అనగా ఈ జీవితాన్ని మనం సార్థక్యం చేసుకోవాలి. ఈ జీవితం సార్థక్యం చేసుకునేందుకు అనేక ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు ఎలా ఉంటాయో చూస్తామా? ఒకసారి గురు సమర్థ రామదాస్ గారు ప్రతిరోజు భిక్షాటనానికి వెళ్ళి ఒక గృహంలో కానీ 2 గృహాల్లో కానీ కొంచెం భిక్ష తీసుకొని వచ్చి దాన్ని ఆయన భోంచేసేవారు. అంటే శరీరం నిలుపుకోవడం కోసం మాత్రమే ఆహారం తీసుకుంటారు, అంతే. అంతకంటే ఇంకా ఏ విధమైన ప్రయోజనం లేదు. గురు సమర్థ రామదాస్ గారు ఒక గృహిణి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నపూర్ణేశ్వరి అని భిక్ష అడగగానే ఆ గృహంలో ఒక గృహిణి ఇల్లు తుడుస్తూ ఉన్నది ఒక తడిగుడ్డతో. ఆ తడిగుడ్డని తీసుకొచ్చి చాలా కోపంగా ఆయన భిక్షా పాత్రలో వేసింది. ఆయన ఏ విధమైనటువంటి కోపం లేకుండా, అసహనం ప్రకటించకుండా, ఆవిడని గురించి ఏ ఒక్క మాట మాట్లాడకుండా
ఆ బట్టనే ఆహారంగా భావించి తీసుకెళ్ళారట. ఎంత దయగలిగి ఉంటారో చూడండి మహనీయులు. వారి దయను మనం అర్థం చేసుకునేదానికి మానవులకి ఎటువంటి పరిస్థితులు అర్థం కాదు. ఆ బట్టను తీసుకుని వెళ్ళి బాగా శుభ్రంగా ఉతికి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నిటినీ ఒత్తుల్లాగా తయారు చేసి ఆ ఒక్క దేవాలయంలో చాలా దీపాలు వెలిగించారట. అమ్మా, ఈ దీపాల కాంతి ఎలాగ జాజ్వల్యమానంగా వెలుగొందుతుందో ఆ గృహిణి హృదయంలో కూడా ఒక్క దీపాన్నైనా, భక్తి దీపాన్ని వెలిగించి ఆమెను అనుగ్రహించమ్మా అంటూ ఆవిడ కోసం ఆయన ప్రార్థన చేశారట. ఇలాగా మానవులు ఎంతమంది కోసమో పుణ్యపురుషులు వారి జీవితాలలో శాంతి రావాలని, వారి జీవితాలలో వెలుగు నిండాలని ఎంతగా ప్రార్థనలు చేస్తూ ఉంటారో సాధారణమైన మనుషులు కనీసం ఊహించను కూడా లేరు. వారి జీవితం వారి కోసం కానే కాదు. వారి జీవితం కేవలం మానవాళి యొక్క సుఖశాంతి సౌభాగ్యాల కోసమే. అపూర్వమైనటువంటి ఈ యొక్క శుభ్రు అన్నటువంటి ఈ యొక్క నామంలో జగన్మాత యొక్క కమనీయమైనటువంటి కనుబొమ్మలను సంధ్యాస్వరూపాలుగా వర్ణించారు. ఈ సంధ్యాస్వరూపాలు మనం జీవన సంధ్యలో నిలిచి రాబోయే సూర్యోదయం కోసం నిరీక్షించినట్లుగా మన జీవితంలో ఆత్మసాక్షాత్కార సూర్యోదయం కోసం నిరీక్షించాలి. అందుకోసమే ఈ జీవితం, అందుకోసమే ఈ యొక్క తనువు తల్లి ప్రసాదించింది. ఆ లక్ష్యాన్ని మనం ఎన్నటికీ విస్మరించకుండా ఉందుముగాక. మానవులందరి హృదయాలలో లోకమాత ఏ విధంగా సమర్థ రామదాసు గారు జాజ్వల్యమానమైనటువంటి దీపాలు వెలిగించి ఆవిడ హృదయానికి కాంతి రావాలని కోరుకున్నారో, సమస్త జగత్తులోని మానవ హృదయాలందరి హృదయాలలో ఈ యొక్క ఆత్మజ్ఞాన జ్యోతులు వెలుగొందాలని, ఆ జ్యోతుల కాంతులలో తమ స్వస్వరూప జ్ఞానం పొందాలని లోకజనని అయినటువంటి లలితా భగవతి దేవిని భక్తితో వినమ్రతతో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.